మొత్తం కూడా దట్టమైన మంటలు వ్యాపించడంతో దాన్ని ఆర్పేని ప్రయత్నం చేస్తున్నాయి. 12 ఫైర్ ఇంజన్లు చేరుకున్నాయి. స్పాట్కి రెస్క్యూ టీం చేరుకుని వారందరూ కూడా హాస్పిటల్ తరలిస్తున్నారు. హోంమంత్రి అమిత్ షా కూడా ఎప్పటికప్పుడు అటు ముఖ్యమంత్రితో మాట్లాడి సమాచారం తెలుసుకుంటున్నారు. అయితే మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఈ ఫ్లైట్లో ఉన్నట్టుగా సమాచారంతో దానికి అఫీషియల్గా తెలియాల్సి ఉంది ఏం జరిగిందనేది. సో ప్రస్తుతానికైతే విమానం కుప్పకూలిన ఘటనకు సంబంధించి ప్రజెంట్ అక్కడ లైవ్ దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పై మీరు చూస్తున్నారు. చూడండి అక్కడ ఏ రకంగా జరిగిందో చూడండి. ఒక్కసారి ఆ లైవ్లో రికార్డ్ అయినటువంటి ఆ ఆడియో కూడా విందాం. ఎందుకంటే దట్టమైన పొగలతో కమ్ముకున్నటువంటి ఆ విజువల్స్ని చూస్తేనే భయానకంగా ఉంది. ఒకసారి ఆడియోతో పాటుగా ఆ విజువల్స్ని చూద్దాం. पूरे गए होंगे कोई बात पूरे गए होंगे कोई बात మధ్యాహ్నం 1:15 సమయంలో ప్రమాదం చోటు చేసుకుని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేక్ ఆఫ్ కి స్టార్ట్ అయినటువంటి ఆ విమానం కాస్త మేఘాని ప్రాంతానికి వచ్చి ఒక్కసారిగా తన హైట్ ని తగ్గిస్తూ వచ్చింది. ల్యాండ్ అవుతున్నట్టుగా వచ్చి కనిపించింది. ఆ తర్వాత వెంటనే ఒక్కసారిగా ఈ ప్రమాదానికి గురైంది. అయితే అక్కడ టెక్నికల్ సమస్య ముందుగానే ఉంటుంటుంది. అతి సమీపంగానే కుప్పకూలింది. క్షణాల్లోనే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి అది గుర్తించడంలో ఎయిర్పోర్ట్ అధికారులు విఫలమైనట్టుగా చర్చ జరుగుతోంది. ప్రస్తుతానికైతే 242 మంది ఈ ఫ్లైట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. లండన్ వైపుగా ప్రయాణం కొనసాగించాల్సినటువంటి ఈ ఫ్లైట్ ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. అయితే అతిపెద్ద రెండవ ప్రమాదంగా ఇది నమోదయ్యే అవకాశం ఉంది. సో గతంలో 1996లో అటు సౌదీ అరేబియన్ ఎయిర్లైన్స్ అదే తర్వాత కజకిస్తాన్ ఎయిర్లైన్స్ మధ్య కొలిషన్ జరిగి సుమారుగా 349 మంది ఈ ప్రమాదంలో మరణిస్తే ఆ తర్వాత ప్రజెంట్ అయితే ఈ ప్రమాదం రెండో ప్రమాదంగా నమోదయ్యే అవకాశం ఉంది. మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపాని కూడా ఇందులో ఉన్నట్టుగా సమాచారంతో నేపథ్యంలో ఒక్కసారిగా ఆందోళన కలిగిస్తోంది. అటు చాలా మంది సామాన్యులు కూడా నివాస ప్రాంతాలు జరిగే ఘటనకు సంబంధించి సామాన్యులు కూడా ఉంటారనేది మరొక అనుమానంగా కూడా ఉన్న నేపథ్యంలో అసలు కాస్త ఆసక్తి రేపుతోంది. సామాన్యులు కూడా ఉన్నారు. ఎస్ అక్కడ ఆ విజువల్స్ చూడండి. సో తునాతునకలైపోయింది. ఏ మాత్రం కూడా అది విమానం అన్నట్టుగా మనం గుర్తించలేం. ఎస్ అసలు ఇలా జరిగింది. ఈ విమాన ప్రమాదానికి గల కారణం ఏంటి? మరిన్ని అప్డేట్స్ సచిన్ అందిస్తారు. సచిన్, ఓవర్ టు యు. రైట్ మనోజ్, మరి ముఖ్యంగా గత కొద్ది రోజులుగా చాలా ప్రశాంతంగా వాతావరణం ఉందనుకుంటే ఇప్పుడు ఒక్కసారిగా యావత్ ప్రపంచం మరి ముఖ్యంగా భారత్ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ఈ రోజు కొద్దిసేపటి క్రితం బోయింగ్ విమానం ఇటు లండన్ కి వెళ్లాల్సిన విమానం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ విజువల్స్ మీరు చూస్తారు. ఆ విజువల్స్ చూసి అర్థమవుతుంది. మరి ముఖ్యంగా మరికొద్దిసేపట్లో మీరు చూసే విజువల్స్ గాల్లో ఉండి అదుగు పూర్తిగా ఈ కాస్త మేము మీకు బ్లాక్ అండ్ వైట్ లో చూపించే ప్రయత్నం మాత్రమే జరుగుతోంది. మీరు చూడొచ్చు ల్యాండ్ అవుతున్న సందర్భంలో ఇదిగో మీరు చూస్తే కనుక ఇలా ఈ సందర్భంలో అదుగు ఆల్రెడీ మంటలు చెలరేగాయి. మీరు చూడొచ్చు ఆల్రెడీ మంటలు చెలరేగిన పరిస్థితి అయితే మాత్రం మనకి క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఎప్పుడైతే ఇక్కడ భూమిని ఢీకొట్టిందో అక్కడ చెట్లను ఢీకొట్టిందో పూర్తిగా ఒక్కసారిగా పేలిపోయింది. ఇదిగో మీరు చూడొచ్చు అప్పటికే ఇక్కడ మీరు చూస్తే కనుక అప్పటికే మంటలు వ్యాపిస్తున్న పరిస్థితి అయితే ఉంది. మంటలు పూర్తి స్థాయిలో దానికి అంటుకున్నాయి అంటే కనుక దాదాపు అవుననే మాట వినిపిస్తోంది. ఎందుకంటే సాధారణంగా ఒక విమానానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఆ కింద భాగాన దానికి ఫ్యూలింగ్ ఉంటుంది. సో ఒక ప్రమాదం జరిగితే కనుక నిప్పు రాజుకుంటే ఆ నిప్పు రాజుకున్న దానికి ఈ ఫ్యూయల్ కి సంబంధించి ఒక్కసారిగా అది పేలిపోయే అవకాశం ఉంటుంది. ఇది మీరు చూడొచ్చు. అలా కిందకు వస్తున్న సందర్భంలోనే ఒక్కసారికి ప్రమాదం చోటు చేసుకుంది. ఇది దేశంలోనే అత్యంత దారుణమైన ఘటనగా మరి ముఖ్యంగా ప్లేన్ క్రాష్ గా మాట్లాడుకోవడం జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. అహ్మదాబాద్ ప్లేన్ క్రాష్ ప్రస్తుతం దేశంలోనే సంచలనంగా మారింది. మరి ముఖ్యంగా ఎయిర్ ఇండియా A171 ఇది లండన్ కి వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ఘటన ఒక్కసారిగా అందరినీ ఉలిక్కి పడేలా చేసింది. ఇక్కడ విజువల్ చూస్తేనే ఈ దృశ్యాలను చూస్తే మనకు అర్థమవుతోంది. మరి ముఖ్యంగా చెట్టుని ఎప్పుడైతే ఢీకొట్టిందో వెంటనే మీరు చూడొచ్చు ఒక నల్లటి దట్టమైన పొగ ఢీకొట్టిన వెంటనే కూడా అక్కడ ఈ క్రమంలో ఢీకొట్టిన వెంటనే కూడా పేలిపోయినట్టు శబ్దం వినిపించింది అనేది అక్కడ వాళ్ళు చెప్తున్న మాట అంటే అర్థం చేసుకోవచ్చు. అంటే ఒక్కసారిగా అది పేలిన సందర్భం, ఒక పేలు లాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. దీంతో పాటు ప్రస్తుతం ఒక్కొక్కరు కూడా రియాక్ట్ అవుతున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆ ఘటనకు సంబంధించి ఫ్లైట్ రాడార్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ప్లేబ్యాక్ డేటా షో చేస్తుంది ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ అనేది ఆఖరిలో 625 అడుగులు 625 ఆల్టిట్యూడ్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో
625 ఫీట్ 625 అడుగుల ఆ ప్రాంతంలో మాత్రమే కనిపించింది అనేది ఫ్లైట్ డేటా చెబుతోందట. దాంతోపాటు ఇంకేమంటోంది, ఆ డెబ్రీస్ కి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో ఒక్కసారిగా ప్రమాద స్థాయిని అవి తెలియజేస్తున్నాయి. విజువల్స్ మీరు చూస్తున్నారు వాటి స్క్రీన్ మీద. అదిగో మీరు చూడొచ్చు, అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. అంబులెన్స్లు చేరుకొని అక్కడ వాళ్ళని వెంటనే సహాయక చర్యలు పాలు పంచుకుంటున్నాయి. మరి ముఖ్యంగా 1 కాదు 2 కాదు 10ల సంఖ్యలో అంబులెన్స్లు అక్కడికి చేరుకున్నాయి. 10ల సంఖ్యలో అంబులెన్స్లు అక్కడికి చేరుకొని అక్కడ వారిని కాపాడేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. సో ఒకవేళ ఎవరైనా కనుక ఉండుంటే ఆ ప్రమాద ఘటనలో కనుక ఎవరికైనా గాయాలు అయ్యి ఉంటే వాళ్ళని వెంటనే మీరు చూడొచ్చు, ఆ ప్రమాద ఘటనలో ఎవరైనా బ్రతికి ఉండే అవకాశం ఉందా అనే అంశానికి సంబంధించి మాత్రం ప్రస్తుతం ఎవరైనా బ్రతికుంటే బాగుంటుంది. ఎందుకంటే ఇంత ప్రమాదం తర్వాత బతికి బట్ట కట్టే అవకాశాలు చాలా తక్కువనే చర్చ జరుగుతుందంటే అర్థం చేసుకోవచ్చు. ఎందుకు కారణం ఏంటంటే ప్రమాద తీవ్రత బట్టి. బట్ కనీసం ఆ ప్రమాదంలో బతికి బట్ట కట్టాలి, వాళ్ళు ప్రాణాలతో బయటపడాలని చెప్పి యావత్ భారతావని ఈరోజు కోరుకుంటోంది. వాళ్ళు బతికి బయటకు వస్తే కనుక ఆ కుటుంబాలకి నిజంగా ఒక ఆనంద క్షణమే. బట్ అవకాశాలు సన్నగిల్లుతున్నాయి ఆ ప్రమాద తీవ్రత బట్టి. ఎందుకంటే ఆ ప్రమాద తీవ్రతలో 200కు పైగా మంది ఉన్నట్టుగా తెలుస్తుంది. మా ప్రతినిధి మనోజ్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో కంటే అవుతారు. మనోజ్, అప్డేట్ మీ దగ్గర ఉన్నట్టుంది. రైట్, ప్రెసెంట్ దాంట్లో 10 మంది క్రూ మెంబర్స్ ఉన్నారు, 2 పైలట్స్ ఉన్నారు, సుమారుగా 230 మంది సామాన్య ప్రయాణికులు ఉన్నారు. మెగాని ప్రాంతంలో ఈ ప్రమాదం చోటు చేసుకుని టేక్ ఆఫ్ అయినటువంటి కొన్ని క్షణాల్లోనే కుప్పకూలిపోయింది. ఈ ప్రమాదానికి సంబంధించి పెద్ద ఆందోళన కలిగిస్తోంది. ఫైర్ ఇంజిన్ అక్కడికి చేరుకున్నాయి, మంటలు నార్పే ప్రయత్నం చేస్తున్నాయి. అక్కడ పెద్ద ఎత్తున విమానం మొత్తం కూడా కుప్పకూలిపోయింది. చూడండి, అక్కడ లైవ్ దృశ్యాలు మీకు చూపిస్తున్నారు. వెరీ ఫస్ట్ RTV మీరు లైవ్ దృశ్యాలు గమనిస్తుంటే అర్థం చేసుకోండి. సో అక్కడ ఒక్కసారిగా టేక్ ఆఫ్ తీసుకున్నటువంటి విమానం అలా వెళ్తూ చాలా తక్కువ హైట్లోనే ప్రయాణించింది. ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. జనావాసాల మధ్యలోనే ఈ ప్రమాదం జరగడంతో ఇంకా మరణాల సంఖ్య పెరగొచ్చు అంటున్నారు. ఒక బిల్డింగ్ లోకి లోపలికి చొచ్చుకు వెళ్ళింది. ఈ ప్రమాదంలో చెట్టును ఢీకొని ఈ ప్రమాదం గురైనట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికైతే ఇంకా ఈ ఘటనపైన అప్డేట్స్ అందాల్సి ఉన్నైతే ఈ ఘటనపైన అటు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు స్పందించారు. We are on the highest alert. I am personally monitoring the situation and have directed all aviations and emergency responses agencies to take swift and coordinated action. Rescue teams have been mobilized and all efforts are being made to ensure medical aid and relief support are being rushed to site. సో సివిల్ ఏవియేషన్ మినిస్టర్ రామ్మోహన్ నాయుడు చెప్తున్నారు ఈ మాట. ఎప్పటికప్పుడు తాజా పరిస్థితి నేను తెలుసుకుంటున్నాను, ఈ విషయం పైన ఆరా తీస్తున్నాను. ప్రత్యేక బృందాలు అక్కడికి చేరుకున్న ఎమర్జెన్సీ రెస్క్యూ ఆపరేషన్స్ కొనసాగుతున్నాయి. అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం. రిలీఫ్ అండ్ సపోర్ట్ సిస్టమ్ అక్కడికి చేరుకున్నట్టు తెలుస్తోంది. మై థాట్స్ అండ్ ప్రేయర్స్ ఆర్ విత్ దోస్ ఆన్ బోర్డ్ అండ్ దేర్ ఫ్యామిలీస్ అంటూ చెప్తున్నారు. అయితే ఇక్కడ మనం టెక్నికల్గా చూస్తే ఇది బారోమెట్రిక్ ఆల్టిట్యూడ్ 625 ఫీట్ దగ్గర ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుంది. గ్రౌండ్కి సుమారుగా 174 kts. అంటే ఇక్కడ మనం ఏ రకంగా స్టార్ట్ అయింది, ఏ రకంగా కుప్ప కూలిపోయింది అనేది మాత్రం అర్థమవుతోంది. 1:15 సమయంలో జరిగింది. అయితే విజువల్స్ షో డెబ్రిస్ ఆన్ ఫైర్. సో అక్కడ మొత్తం కూడా ఆ డెబ్రిస్ ఏదైతే కుప్ప కూలిపోయేటువంటి ఆ విమానానికి సంబంధించినటువంటి భాగాలు ఉన్నాయో మొత్తం కూడా మంటల్లో బూడిదైపోయినట్టు తెలుస్తోంది. సో ఫ్లైట్ AI-171 operating Ahmedabad to London Gatwick was involved in an accident today అని చెప్పి ఎయిర్ ఇండియా కూడా ఒక ట్వీట్ చేసింది. సో హోమ్ మినిస్టర్ అమిత్ షా కూడా గుజరాత్ ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నారు. గుజరాత్ చీఫ్ మినిస్టర్తో ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నారు. అక్కడి హోమ్ మినిస్టర్తో మాట్లాడుతున్నారు, పోలీస్ కమిషనర్తో మాట్లాడుతున్నారు, సమస్యని ఆరా తీస్తున్నారు ఆయన. సో ప్రెసెంట్ ఏ ప్లేన్ క్రాష్ ఇన్ ద మేఘాని నగర్ ఏరియా నియర్ ద ఎయిర్పోర్ట్. ఇట్ ఈస్ నాట్ ఎట్ క్లియర్ వాట్ టైప్ ఆఫ్ ప్లేన్ ఇట్ వాజ్ అని చెప్పి మొదట అక్కడ కమిషనర్ చెప్పుకొచ్చారు. కానీ తర్వాత తెలిసింది ఇది ఫ్లైట్ ఎయిర్ ఇండియా బోయింగ్ ఫ్లైట్ 787 8 డ్రీమ్ లైనర్ గా తెలుస్తోంది. అయితే ఈ విమాన ప్రమాదానికి గల కారణం ఇంకా